నేను సంధి ఒసగాలని చూశాను. నీవు శాంతి దూతని వధించావు. నేను శాస్త్రాలని అర్థమయ్యేలా చేయాలనుకున్నాను. నువ్వు శస్త్రాన్ని తీశావు. నేను ప్రేమని తీసుకువచ్చాను. నువ్వు యుద్ధాన్ని కోరుకున్నావు. నీకు యుద్ధమే కావాలి జరాసంధ. అయితే తీసుకో, నేను నీకో యుద్ధాన్ని ఇస్తాను. नाश होगा नीच का, नमन करेंगे वासुदेव उसका अहंकार भी। रथचक्र के प्रहार से विनाश हुंकार से, क्रोध अग्नि कृष्ण की करेगी पाप का दलन। पाप से धती धरा त्राहि मां पुकार दी, ईश द्वारिका समक्ष अपना प्राण मांग दी। भूमिशाई करके पाप को सजेगी आरती, भूमिशाई करके पाप को सजेगी आरती। ప్రతి పాపం యొక్క మార్గంలోకి రావడం నా కర్తవ్యం, అంతేకాని విధికి అడ్డుపడడం నా ఉద్దేశ్యం కాదు. నీ మృత్యువు వేరొకరి చేతిలో రాసి ఉంది జరాసంధ. అందుకే ఈరోజు నేను నీకు పునఃజన్మని ప్రసాదిస్తున్నాను. भारत धर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
యుద్ధంలో పాల్గొనడానికే వచ్చావుగా, యుద్ధమే చేయలేదే. మీరు నన్ను పాలు పంచుకోమన్నారు, కానీ అవసరం లేదు. ఇప్పుడు అర్థమైంది. ఇక్కడికి నన్ను యుద్ధంలో పాల్గొనడానికి కాదు, యుద్ధానికి సాక్షిగా పిలిచారని. లెక్కలేనన్ని సార్లు జరాసంధుడిచే బాధపడ్డ ఈ ప్రపంచంలో కర్ణుడి వార్త వినగానే నాకు ఆనందంగా అనిపించింది. నీవు ఇప్పుడు కూడా భ్రమని దాటి చూడగలుగుతున్నావా కర్ణ? యుద్ధము సమాప్తమయ్యింది. నీవు కూడా ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు. ఇక మనం బయలుదేరుదామా? ఆగండి. వాసుదేవా, ముందు మీరు వేషధారి కారు, నేను రథుడను కాను. అందుకే ఈ రథాన్ని నేను నడుపుతాను. నేను మీకు సారథినవుతాను వాసుదేవా. నేను అప్పుడు వేషధారిని. నేను ఎప్పుడూ వేషధారిగానే ఉంటాను అంగరాజా. విధి మన జీవన యాత్రలో నిన్ను రథిగా నిశ్చయించింది, నన్ను సారథుణ్ణి చేసింది. మనసులో ఏముందో బయటపెట్టు అంగరాజా. యుద్ధం చెయ్యలేదని బాధగా ఉందా? లేదు. ఏ యుద్ధంలో అయితే మీరు పాల్గొంటారో అందులో వేరొకరు పాల్గొనటం వ్యర్థం. విధి చక్రాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు కర్ణా? ఎవరు ఊహించారో ఒకరోజు మేమిద్దరం యుద్ధంలో పాల్గొంటాము అని? పైగా నేను పాల్గొని కూడా శస్త్రాన్ని వాడనని. అరెరే, ఎందుకలా అయిపోయావు నీవు? నా ప్రతి మాటలని విశ్వసిస్తూ ఉన్నావంటే ఇక నువ్వు ఇలాగే ఉంటావు. అలాగే నీవు గనక నన్ను విశ్వసించలేదంటే అది మరో విధంగా ఉంటుంది. ఇక ఆలోచించడంలోనే ఎక్కువ సమయం వ్యర్థం చేయకు. రథంలో కూర్చో. ఏంటి, ఇంకా ఏదైనా యాత్ర మిగిలుందా? యాత్ర అనేది అంతం లేనిది కర్ణా. నీ సహాయమనే యాత్ర ముగిసింది. ఎక్కడో ఎవరో ఏదో ఒక కొత్త యాత్రని ప్రారంభిస్తూ ఉండవచ్చు. యాత్ర మంగళకరం అవుతుంది పుత్రులారా. హాయో రాజా, నీ కీర్తి అనే అగ్ని వర్ణావత చుట్టుపక్కలంతా వ్యాపించాలి. ఆ సోదరి, ఇది అపశకునం. యాత్ర మొదలవటానికి ముందే హారతి పళ్ళెం ఇలా కింద పడటం అశుభానికి సంకేతం.
నాకనిపిస్తుంది మీరు ఈ యాత్రని ఆపితే మంచిది. శాస్త్రాల్లో రాసుంది, శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి విఘ్నాలు ఎదురవడం అసలు ఉచితం కాదు. విదురుల వారు చెప్పారంటే యాత్రని ఆపివేయాల్సిందే. ఏమంటున్నారు సోదరి? అయ్యో, అగ్ని పవిత్రమైందే కదా. ఎవరికి తెలుసు, అగ్నిదేవుడు సంకేతం ఇస్తూ ఉండొచ్చు కదా ఈ యాత్రలో ఆయన పాండవుల పక్షానే ఉన్నారు అని. కానీ మహామంత్రి, మీరే స్వయంగా ఇక్కడ ఉన్నారు. వర్ణావత వాసులు యువరాజు యుధిష్ఠిరుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడి వారు సోదరి కుంతికి విశేష సేవలు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ యాత్ర ఆగిపోయింది అంటే అది కేవలం ప్రజల ఉత్సాహానికి భంగం కలగటం మాత్రమే కాదు, ప్రజలలోకి ఒక మాట కూడా వెళ్ళిపోతుంది. మన యువరాజు యుధిష్ఠిరుడు కేవలం ఒక అపశకునానికి భయపడి తన కర్తవ్యాల నుంచి వెనక్కి తగ్గిపోయాడు అని. వద్దు, మహామంత్రి, ఇది యువరాజు యుధిష్ఠిరుడికి అపకీర్తిని తెచ్చిపెడుతుంది. కానీ ఇది యువరాజు రక్షణకు సంబంధించినది. రక్షణ? మహామంత్రి, ఎవరి దగ్గర? భీమ మరియు అర్జునుడు లాంటి మహాబలశాలి తమ్ముళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? ఎవరైతే పాంచాలిని ఇలా చీకటిలో ఓడించారో వారికి ఏమిటి భయం? మామగారి మాట కూడా ఉచితంగా ఉంది చిన్నాన్నగారు. కానీ మీ మాట కూడా అతి ముఖ్యమైనది. వద్దు అని మీరు అంటే మేము అస్సలు వెళ్ళము. ఆజ్ఞ ఇవ్వండి చిన్నాన్నగారు. అలాగే యువరాజా, మీరు ప్రయాణం కండి. యాత్ర మంగళకరం అవుతుంది. పదండి మాతృమూర్తి. అంతిమ యాత్ర యువరాజ, అంతిమ యాత్ర. ఇక ధర్మరాజు నీ మొహాన్ని, అస్థిన మొహాన్ని ఇక జీవితంలో చూడలేరు. వాసుదేవా, ఇప్పుడు మీరే అన్నారు కదా వేరే యాత్ర మొదలవుతోందని. మరి మీరు మధ్యలో ఎందుకు ఆగారు? ఆలోచిస్తున్నాను అంగరాజా. ఇప్పుడు గనక ఈ యాత్ర మొదలవకుంటే భవిష్యత్తు పూర్తిగా భిన్నమవుతుంది. నాకు మీ చిక్కు ప్రశ్న అర్థం కావడం లేదు. ప్రతి చిక్కు ప్రశ్నకి సమాధానం మన పనుల్లోనే ఉంటుంది అంగరాజా. అదే భవిష్యత్తు మన పనుల మీద ఆధారపడి ఉంటుంది. జీవితాన్ని జీవించడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఎలాంటిదంటే ఈ గుండ్రాయి లాంటిది. ఇక మన అహంకారాలు,
మన ఈర్ష్యా ద్వేషాలు, మన మూర్ఖత్వాల వల్ల బరువుగా, కఠినంగా మారిపోతుంది. ఒకవేళ వారు గమనించి మార్గాన్ని మార్చుకోకపోయినా, ఆలోచనని మార్చుకోకపోయినా, వారి ప్రారబ్ధం ఈ రాయిలా మారిపోతుంది. ఈ విధంగా నీటిలో మునుగుతుంది. మరి రెండవ మార్గం వాసుదేవా? భక్తి మార్గం ఈ నెమలి పింఛంలాగా తేలిగ్గా వాయువేగంతో వెళుతూ ఉంటుంది. ఎవరైతే ఈ నెమలి పింఛంలాగా ఉంటారో, ఎవరైతే తమని తాము ఈశ్వరునికి సమర్పించుకుంటారో, ఆ సమర్పించుకున్న వారు అచ్చం ఈ పింఛంలాగా తనని వాయువుకి సమర్పించినట్టవుతుంది. అందుకే వాయువు ఎక్కడికి తీసుకువెళ్ళినా అది సదా ఈశ్వరుని ఒడిలోకి చేరుతుంది. ప్రతి పని ఈశ్వరుని తలపు. ప్రకృతి అంతా ఈశ్వరుని రూపు. అప్పుడు ఈ రాయి కూడా ఈశ్వరుని ఒడిలో చేరుతుంది. అలా అయితే ఈ రెండు మార్గాలు ఒక్కటే కదా వాసుదేవా? రాయి అయినా, పింఛమైనా, వాయువులో తేలినా, నీటిలో మునిగినా ఉండేది మాత్రం ఈశ్వరునితోనే. నేను నిన్ను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటాను కర్ణా. కాని ఈనాడో నీవు నా మర్యాదని పొందావు కర్ణా. నీకు ఏదైతే అర్థమైందో ఆ విషయ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఋషులు, మునులు వారి జీవితాన్ని వెచ్చిస్తారు. ఏ గుండ్రాయి కాదు, ఏ నెమలి పింఛమూ కాదు. అన్నిటికంటే ముఖ్యమైనది కర్మ. ఆ కర్మ యొక్క పరిణామం మహత్వమైనది ఏది అంటే మనం ఎంచుకునే మార్గమే. నీవు అధికంగా ఆలోచిస్తున్నావు అంగరాజా. చాలా సమయాన్ని కూడా వ్యర్థం చేస్తున్నావు. ఇప్పుడు ఇక్కడే ఉండిపోదామా లేదా ముందుకు వెళదామా? ఆగింది నువ్వు వాసుదేవా. చెప్పాను కదా, జీవన మార్గంలో నీవు నిలబడి చూడు. ఆ మార్గం ఉచితమైనదా కాదా అని. ఇక మన మార్గం మనతో పాటే నడవదు కదా కర్ణా. ఈ రెండు రథాలెందుకు వాసుదేవా? ఎందుకు అంటే ఇక్కడి నుంచి రెండు మార్గాలున్నాయి. ఒకటి హస్తినకు, రెండవది పాంచాలకు. అయితే హఠాత్తుగా పాంచాలకు వెళ్తున్నామా? ఇప్పుడు ఈ సంబంధం రాయితో, నెమలి పింఛంతో సంబంధం లేదు కదా? లేదు కర్ణా. ఏదైనా సరే మనం కేవలం రాయి అయినా, నెమలి పింఛమైనా
అప్పుడప్పుడు కర్మలతో పాటుగా కారణం కూడా మహత్వపూర్ణమైనది. మనలో కొన్ని పాషాణాలు కరగడానికి నీరు కారణమవుతుంది, నెమలి పింఛానికి వాయువు, ఇక నిర్మాణానికి అగ్ని. నిర్మాణానికి అగ్న. కానీ అగ్ని కేవలం దహించి వేస్తాడు. హా, కాని అదే అగ్ని పవిత్రం కూడా చేస్తుంది అంగరాజా. అటువంటి ఒక అగ్నికి సాక్షిగా వెళుతున్నాను నేను. అది ఒక తండ్రి గుండెల్లో రగిలి ఉంది. ఆ అగ్ని ఒకరోజు అంతటినీ పవిత్రం చేస్తుంది. నీ అసమాన అగ్నిని శాంతింపచేయటానికి ఇద్దరు అతిథులు శీఘ్రంగా ప్రత్యక్షమవబోతున్నారు ధ్రువత. నేను కూడా స్వాగతించడానికి ఎదురు చూస్తున్నాను ఋషివర్య.